కేంద్రంలో ఉన్న పువ్వు గుర్తు సర్కార్ వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా మీకు? ఇంటే మీరు కూడా తలకాయలు గోకొని జుట్టు వీక్కునుడైతే గ్యారంటీ. మొన్న ఎన్నికలప్పుడు గంగా నదిని సాఫ్ చేపిస్తా అని హామీ ఇచ్చిండు కదా మోడీ సారు. ఇక అన్నట్టుగానే మంత్రులు అధికారులు అంతా కలిసి గంగా నదిని సాఫ్ చేసేందుకు ఒక సుదీర్ఘ ప్రణాళిక వేసిండ్రట. మరి అది ఎట్లున్నది, నిజంగానే తొందరగా సాఫ్ అవుతుందా లేదా ఒకరు అరుచుకుందాం నడురి. ఇంటున్నారులకి ముచ్చట. గంగా నదిలో నీళ్లు సాఫ్ శుభ్రం కావాలంటే మనం కాదు, మన మనవళ్ళకు ముని మనవళ్ళు ఉట్టాలన్నట్టు. అప్పటిదాకా అంటే ఇంకా 200 ఏండ్ల దాకా గంగా నదిలో అదే మురికి నీళ్లు వారుతాయట. ఏంది నమ్మబుద్ధి అయితలేదు కదా, కానీ ఇది మేము చెప్తున్న ముచ్చట కాదు, స్వయంగా మన సుప్రీంకోర్టు వాళ్ళు అంటున్నారు. గంగా నదిని సాపు చేస్తాం, పవిత్ర గంగ ఎట్లుంటుందో చూపిస్తాం, నీళ్లను రూపాయి బిల్లు వేసినా కనబడేటంత తేటగా చేస్తామన్నారు కదా మోడీ సర్కార్ వాళ్ళు. మొన్నటి బడ్జెట్ లెక్కలలో కూడా 2000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసిండ్రు. మరి ఇంత చేస్తున్నారంటే నిజమే కావచ్చు. ఇదివరసంది మురికి నీళ్ళల్లో మునిగి స్నానం చేసి లేనిపోని రోగాలు తెచ్చుకుంటూ ఉండదని పబ్లిక్ కూడా అనుకున్నారు. బాగానే చెప్పిండ్రు కానీ మీ పని ఎడదానికి వచ్చింది చెప్పు అని సుప్రీంకోర్టు వాళ్ళు అడిగినరట. ఇక మరి పెద్ద కోర్టు వాళ్ళు అడిగితే సర్కార్ వాళ్ళు చెప్పాలి కదా. ఇక మరి గంగా నదిని సాపు చేసే కార్యాన్ని నెత్తి మీద వేసుకున్న మంత్రి ఉమాభారతి కమిటీ వాళ్ళు సుప్రీంకోర్టు ముంగట ఏమేం చేసేదంతా కాగితాలు పెట్టిండ్రట. అవన్నీ చదివి పెద్ద కోర్టు వాళ్ళకు చక్కెర వచ్చినంత పని అయిందట. ఇక సర్కార్ వాళ్ళని పిలిచి మీరు చెప్పినట్టు చేస్తే గంగలో ఉన్న మురికి పోవాలంటే ఇంకో 200 ఏళ్ళు అయ్యేటట్టున్నది. ఇట్లా కాదు కానీ ఎన్ని రోజులకు ఎన్ని కిలోమీటర్లు సాఫ్ చేస్తారు, ఎన్ని పైసలు ఖర్చు పెడతారు, ఇవన్నీ అందరికి అర్థమయ్యేటట్టు పట్టుకరమ్మని సొట్లు పెట్టి తోలిండ్రట. అది కూడా 20 రోజులలో చూపియాలని ఆర్డర్ వేసిండ్రట. కానీ ముందు మురిసినమ్మ పండుగరు కదా అన్నట్టే చేసిండ్రు మన కేంద్రంలో ఉన్న పువ్వు గుర్తు సర్కార్ వాళ్ళని ఈ ముచ్చటెరక చేసుకున్న వాళ్ళంతా అనుకుంటున్నారట.